ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువు ఇస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము ఈ యొక్క ఆడియో వర్తమానముల ద్వారా అనేక మంది బలపరచబడుచున్నారు. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఆజ్ఞాతిక్రమము ద్వారా సాతాను మొదటి మనిషితో పాపము చేయించాడు. ఆజ్ఞాతిక్రమము అంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం, చేయవద్దన్నది చేయడం, అది పాపము. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. సాతాను పరిశుద్ధుడైన మనిషిని మోసము చేసి పాపిగా మార్చాడు. పాపి అయిన మనిషి దేవుని కుమారుడు కాలేడు. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం. ఆదాము చేసిన పాపముతో యావత్ సృష్టి శపించబడింది. రోమా 8వ అధ్యాయము 19 నుండి 23 వచనములు. మరణము, హింస, ప్రకృతి వైపరీత్యాలు, ఎడారులు, ముళ్ళు, ఇట్లా అనేకమైన మార్పులు భూమి మీద సంభవించాయి. మానవునితో సహా సృష్టి అంతా సాతాను దాస్యంలోనికి వెళ్ళిపోయాయి. మనిషి ఆత్మపై, శరీరంపై సాతానుకు అధికారం వచ్చేసింది. దేవుడిచ్చిన విశ్రాంతిని మనిషి కోల్పోయాడు. పాపాన్ని ఏమాత్రము సహించలేని దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనము నుండి గెంటివేశారు. ఆదాము హవ్వలు పాపము చేసి దైవ స్వభావాన్ని కోల్పోయారు. పాపము, మరణము కలిగిన మనిషి దైవ కుమారుడు కాదు. తద్వారా ఆదాము దేవుని కుమారుడు అనిపించుకునే యోగ్యతను కోల్పోయాడు. దేవుడు ఆశీర్వదించిన నరుడు భూమిని శాపగ్రస్తం చేశాడు. దేవుని సృష్టి అనగా భూమి సాతాను దాస్యంలోనికి వెళ్ళిపోయింది. శపించబడ్డ భూమిపై సాతాను రాజ్యం ప్రారంభమైంది. ప్రకృతి మనిషికి ఎదురు తిరుగుతూ ప్రకృతి వైపరీత్యాలను సృష్టించడం ప్రారంభించింది. వ్యాధులు, కరువులు, రక్తపాతం, పాపం భూమంతా అడుగడుగునా వ్యాపించేసింది. మొట్టమొదటి మానవ మరణమే హత్యతో ప్రారంభమైంది. చంపిన కయ్యను అప్పటి నుండి శాపాన్ని మరింత పెంచాడు. సృష్టి క్రమం లయం తప్పింది. సాతాను అతలాకుతలం చేస్తున్నాడు. అది భరించలేని సృష్టి సాతాను పాలన నుండి విడిపించమని దేవునికి మొరపెడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుండి 22 వచనములు. కొంతకాలానికి ధర్మశాస్త్రం బయటకు వచ్చింది. ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే రోడ్డు ప్రక్కన ఉండే కాషన్ బోర్డు వంటిది. నెమ్మదిగా వెళ్ళుము అని చెప్తుంది, కానీ వేగంగా వెళుతున్న వారిని అడ్డగించలేదు. ధర్మశాస్త్రము కూడా అంతే. పాపము చేయొద్దు అని చెప్తుంది, కానీ పాపము చేసేవారిని పాపము చేయకుండా ఆపలేదు. మనిషి పాపము చేయకూడదు, పరిశుద్ధముగా జీవించాలనే భావనలోనికి నడిపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం పాపం అంటే ఏమిటో చెప్పింది, కానీ పాపము నుండి మనిషిని విడిపించలేకపోయింది. ధర్మశాస్త్రము ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా ఆపలేదు. ధర్మశాస్త్రం మనుషులను దేవుని కుమారులుగా మార్చలేదు. ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి మనకి కలిగించలేదు. శాపముగానే ఉంది. ప్రతి మనిషి పాపం చేయిస్తూ సాతాను కర్కశంగా పరిపాలిస్తూనే ఉన్నాడు. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు చేసిన సృష్టి కార్యం నాశనంలోనికి లోనైనా గాని తానింక సృష్టిని శాపము నుండి విడిపించలేదు. దేవుడు ఎప్పుడు ఆ కార్యం మొదలు పెడతారా అని ఎదురు చూస్తూ, యెహోవా సంవత్సరములు గతించుచుండగా నీ కార్యములు నూతనపరచు, నీవు చేసిన కార్యాన్ని తిరిగి బ్రతికించు అంటూ ప్రవక్తులు, భక్తులు ప్రార్థించేవారు. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియా స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ, ఎంతగానో ప్రేమించిన తన పిల్లలను సాతాను బానిసలుగా మార్చి ఘోర పాపములోనికి నడిపించి
పాతాళంలో వారి ఆత్మలను బంధిస్తూ ఉంటే ప్రేమస్వరూపి అయిన దేవుడు చూస్తూ ఉండగలరా? రక్షణ కార్యాన్ని లేదా విమోచన కార్యాన్ని ఆయన ప్రారంభించారు. ఆ రక్షకుడు బోధించుట చేత ప్రారంభమైన రక్షణ నిర్లక్ష్యము చేస్తే మనము ఎట్లా తప్పించుకోగలము? ఇంకనూ ఆ ప్రియ రక్షకుడికి నీ హృదయంలో స్థానము లేకపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. నిత్యమైన సమాధానాన్ని నీవు అనుభవించు. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమిన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు కావలసిన నీ కృపను, నీ భద్రతను మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మాకు, మా కుటుంబాలలో ఉన్న సభ్యులకు కావలసినటువంటి నీ కృపను తోడుగా ఉంచండి నాయనా. నీకు స్తోత్రములు. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. నీ సన్నిధిని వారితో ఉంచండి నాయన. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారికి నీ యొక్క రక్షణ నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా, వారి రక్షణ భాగ్యము పొందుకునే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ సృష్టి అంతమవడానికి సిద్ధంగా ఉంది. మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచుటకు కావలసిన కృపను మాకు దయచేసి బలపరిచి, దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగుండి నీ సన్నిధిని వారితో ఉంచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమా ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము అనుదిన ఆహారంగా పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క ఆడియో వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.